ధర్మస్థలిలో సీరియల్ మర్డర్స్. కర్ణాటకలోని ధర్మస్థలలో ఏం జరుగుతోంది? నేత్రావతి నది ఒడ్డున నెత్తుటి చారలు. ధర్మస్థలి వేదికగా అధర్మ కార్యక్రమాలు. మంజునాథుడి సన్నిధిలో వందల పీనుగులు. ఆధ్యాత్మిక ప్రదేశంలో మృత్యుఘోషాలు. నేత్రావతి నది సాక్షిగా వందలాది శవాల ఖననాలు. చెట్టుకో చెప్పున శవం, అడుగడుగున మనిషి పిర్రలు. అసలు ఏం జరిగింది? ఆ ఆలయం చుట్టూ ఏం జరుగుతోంది? ధర్మస్థలిలో సీరియల్ మర్డర్స్. కర్ణాటకలోని ధర్మస్థలలో ఏం జరుగుతోంది? నేత్రావతి నది ఒడ్డున నెత్తుటి చారలు. ధర్మస్థలి వేదికగా అధర్మ కార్యక్రమాలు. మంజునాథుడి సన్నిధిలో వందల పీనుగులు. ఆధ్యాత్మిక ప్రదేశంలో మృత్యుఘోషాలు. నేత్రావతి నది సాక్షిగా వందలాది శవాల ఖననాలు. చెట్టుకో చెప్పున శవం, అడుగడుగున మనిషి పుర్రలే. అసలు ఏం జరిగింది? ఆ ఆలయం చుట్టూ ఏం జరుగుతోంది? జూలై 3, 2025 ధర్మస్థల పోలీస్ స్టేషన్లోకి ఒక వ్యక్తి వచ్చారు. సుమారుగా ఆ వ్యక్తి వయసు 50 నుంచి 55 ఏళ్లు ఉంటాయి. చేతిలో ఒక పాత మాసిపోయిన బ్యాగ్తో, మాసిన బట్టలతో ధర్మస్థలి పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టాడు. ముందుగా స్టేషన్లో పోలీసులంతా అతడిని చూసి పిచ్చివాడు అని అనుకున్నారు. కానీ అతని ముఖంలో టెన్షన్, అతని ఒళ్ళు అంతా వణుకుతోంది. కానీ అతని కళ్ళల్లో ఒక డిటర్మినేషన్ కనిపించింది. అతను ధర్మస్థలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్, నాకు విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ ద్వారా ప్రొటెక్షన్ కావాలి అని అన్నాడు. ఆ తర్వాత నేను ఇచ్చే కేసు ఫైల్ చేయమని అన్నాడు. పోలీసులు ఒకవైపు నవ్వుతూ మరోవైపు కన్ఫ్యూజన్ అయ్యారు. వీడేంటి ఇంత బిల్డప్ ఇస్తున్నారు అని అంతా అనుకున్నారు. కానీ అందరికీ ఒకే ప్రశ్న, ఆ వ్యక్తి తెచ్చిన బ్యాగ్లో ఏముంది? ఈ వయసులో ప్రొటెక్షన్ కావాలని అడగడం ఏంటి అని పోలీసులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక ఆ పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి ఆ వ్యక్తి వద్దకు వచ్చి, మీరు ఎవరు? ఏం కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు? ఇంతకీ ఆ బ్యాగ్లో ఏముంది అని అడగగా, ఆ వ్యక్తి ఒక్క క్షణం ఆగి నెమ్మదిగా తను తెచ్చిన బ్యాగ్ జిప్పు ఓపెన్ చేశాడు. ఆ బ్యాగ్ లో ఒక హ్యూమన్ స్కెల్టన్, కొన్ని బోన్స్, ఒక పాత ఐడి కార్డు, కొన్ని ఫోటోలు ఉన్నాయి. వాటిని చూసి పోలీసులు షాక్ అయ్యారు. కానీ అప్పుడు ఆ పోలీసులకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇతడు ఇచ్చే కంప్లైంట్ దేశాన్ని కుదిపేస్తుంది, కర్ణాటక రాష్ట్రాన్ని కలిచివేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జూలై 3, 2025 నుండి ధర్మస్థల పోలీస్ స్టేషన్ పోలీసులకు నిద్ర లేదు. అంతలా ఆ వ్యక్తి ఏం కంప్లైంట్ ఇచ్చాడు? అసలు ఏంటి ఆ స్టోరీ? అసలు ఆ వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఇక విషయంలోకి వెళ్తే, కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ఈ ధర్మస్థలం. ఇది మంజునాథుడి ఆలయం ఉన్న ఆధ్యాత్మిక ప్రాంతంగా అందరికీ సుపరిచితం. దక్షిణ కన్నడ జిల్లాలో ఈ ధర్మస్థల క్షేత్రానికి కర్ణాటక నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి భారీగా భక్తులు వస్తుంటారు. సాధారణ భక్తులకే కాదు, జైనులకు కూడా ధర్మస్థలకు వస్తుంటారు. ఇక ఇక్కడ ఉన్న బాహుబలి విగ్రహం ప్రముఖ పర్యాటక క్షేత్రంగా పేరుగాంచింది. ఈ ఆలయాన్ని నడిపే ట్రస్ట్ కర్ణాటకలోని అత్యంత శక్తివంతమైన హెగ్డే కుటుంబం నేతృత్వంలో పనిచేస్తుంటుంది. అత్యంత సాంప్రదాయకమైన ఈ కుటుంబం కేవలం దక్షిణ కన్నడ జిల్లాలోనే కాకుండా ఆ రాష్ట్రంలోనే సామాజిక, రాజకీయంగా కూడా శక్తివంతమైంది. ఇటీవల వెలుగు చూసిన కొన్ని సంచలన వ్యవహారాలు ధర్మస్థల క్షేత్రం వార్తల్లో నిలిచింది. ఒకే ఒక్క ఫిర్యాదు యావత్ కర్ణాటక రాష్ట్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. గతంలో అక్కడ పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ కార్మికుడు ఓ న్యాయవాదితో కలిసి జూలై 3న ధర్మస్థల పోలీస్ స్టేషన్లో చేసిన ఒక్క ఫిర్యాదు యావత్ దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది. మంగళూరు నుండి 75 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక పవిత్ర పట్టణం ధర్మస్థల. ఈ నెల 3న ఆలయంలో పనిచేసిన ఒక మాజీ పారిశుద్ధ కార్మికుడు దాఖలు చేసిన ఫిర్యాదు సంచలనం కలిగించింది. సీరియల్ మర్డర్స్ కేసు కారణంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దశాబ్దాల పాటు దాచిపెట్టిన భయానక నేరాలను ఈ కేసు ఆ తాలూకు వ్యక్తి బహిర్గతం చేశాడు. 1995 నుండి 2014 వరకు ధర్మస్థల ఆలయంలో పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసిన ఓ వ్యక్తి తన హయాంలో వందలాది శవాలను పూడ్చిపెట్టానని, కొంతమంది కాల్చేశానని ఫిర్యాదు చేశాడు.
తనను బెదిరించి కొంతమంది పెద్దలు ఈ పని చేయించారని, వాళ్లలో చాలా మంది లైంగిక వేధింపులకు గురయ్యారని వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ పారిశుద్ధ కార్మికుడు ధర్మస్థల క్షేత్రంలో నేత్రావతి నది పరిసరాల్లో శుభ్రపరిచే పనులు చేసేవాడు. 1995 నుంచి పలు సందర్భాల్లో ఆలయ పెద్దలు తనను బలవంతంగా కొన్ని శవాలను పూడ్చి పెట్టారని చెప్పారని వివరించారు. చాలా శవాలు బట్టలు లేకుండా ఉండేవి. కొన్ని శవాలపై అత్యాచారం, హింస గుర్తులు స్పష్టంగా కనిపించాయి అని అతను తన ఫిర్యాదులో వివరించారు. ఈ పని చేయనని చెప్పినప్పుడు తనను బెదిరించి కొట్టారని, ఈ పని చేయకపోతే నీ శవాన్ని కూడా ఇలాగే పాతి పెడతామని బెదిరించారని ఆరోపించాడు. 2014లో తన కుటుంబంలోని ఒక బాలికపై దాడి జరిగిన తర్వాత అతను కుటుంబంతో సహా ధర్మస్థలం నుండి పారిపోయి పొరుగు రాష్ట్రంలో దాక్కున్నట్లు వివరించాడు. ఇన్నాళ్లుగా బయటకు రాని వ్యక్తి ఇప్పుడే ఎందుకు వచ్చాడు? ఇన్నేళ్లు ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే వందలాది శవాలను ఎలా పాతిపెట్టాడు? అసలు ఆ ఆలయం చుట్టూ ఏం జరుగుతోంది? ఇలా అన్ని ప్రశ్నలకు మరో వీడియోలో సమాధానం తెలుసుకుందాం. గుర్తుంచుకోండి, ఇది మొదటి అధ్యాయం మాత్రమే.